అండి అందరికీ. ఇంకొక న్యూ హౌస్ వర్క్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక్కడున్న మోడల్స్ అవన్నీ మీకు చూపిద్దామని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ ఈ వర్క్ కూడా కంప్లీట్ అయింది. కాకపోతే ఈ మంత్లో ముహూర్తాలు లేవు కాబట్టి చాలామంది హౌస్ ఓపెనింగ్ చేయట్లేదు. రెడీగా అంత వర్క్ కంప్లీట్ చేసి పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ అయితే ముహూర్తాలు ఉంటున్నాయి కాబట్టి గృహప్రవేశాలు కూడా అప్పుడే ఉంటాయి చాలా వరకు. మొత్తం చూడండి. ఇప్పుడు ఫస్ట్ చూసింది మనము అది ఒక బెడ్రూము. ఇది వేరేది బయట హాల్లో దేవుని రూము. ఇది మొత్తం వేరేదండి. ఇక్కడ మనం చూస్తున్నది ఇది వర్క్ ఇంకా కొంచెం కంప్లీట్ కావాలి. ఆల్మోస్ట్ ఇట్లా వన్ వీక్ 2 వీక్స్లో అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ అయిపోయే వర్కే ఇది. కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇదేమో కిచెన్. ఇప్పుడు కిచెన్లో అయితే ఆ కిచెన్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అంత సామాన్ అంతా దీంట్లోనే వెళ్ళిపోతుంది అసలు. అప్పుడైతే మామూలుగా బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టించేవాళ్ళు కబోర్డ్స్. ఇప్పుడు కిచెన్లో కూడా చిన్నవి పెడుతున్నారు. ప్రతి ఒక్క సామాన్ అన్నీ దాంట్లోకే వెళ్ళిపోతున్నాయి అసలు ఏం కనిపించకుండా. ఇప్పుడు ఈ మధ్య ఈ వర్క్ చాలా అయిపోయిందండి. అసలు ఎంత చిన్న ఇల్లు కట్టుకున్నా కూడా కబోర్డ్స్ కిచెన్ ఇవి బేసిక్గా అయితే చేయించుకుంటున్నారు. ఇంటికి మంచి లుక్ ఉంటుంది కాబట్టి. ఇది కూడా బెడ్రూమ్ అనుకుంటా. వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ మా వారిది. ఇది కూడా బెడ్రూమ్. అసలు ఇంట్లో వర్క్ చేయించేటప్పుడే చాలామంది ఏం చేస్తున్నారంటే మంచాలు కూడా అంటే బెడ్ ఉంటుంది కదా అది ఫిక్స్డ్ చేపిస్తున్నారు అన్నట్టు. ఫిక్స్డ్ కాట్. ఓన్ హౌస్ వాళ్ళైతే వాళ్ళు తీయడం పెట్టడం ఏముండదు కాబట్టి కాట్ అట్లనే ఫిక్స్డ్ చేపిచ్చేస్తారు. ఒకవేళ రెంట్ అయితేనే ఓపెన్ చేసి మళ్ళీ బియ్యడం అట్లా ఉంటుంది. కానీ ఇగో ఇలా పెట్టిస్తున్నారు చాలా వరకు అయితే. కొంతమంది ఏమో కిందనే ఇట్లా ఫిక్స్గా పెట్టిస్తారు. ఒకవేళ ప్లేస్ ఓపెన్గా ఉండాలి డే టైంలో ఎప్పుడైనా సరే ఇలా అని అంటే ఇలా పెట్టిస్తున్నారు. ఓన్లీ పడుకునే టైంలోనే డౌన్ చేసుకొని మళ్ళీ మిగతా టైంలో దీన్ని పైకి ఎత్తేసి పెట్టేయచ్చు. అసలు ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అది ఒక వాల్ లాగానే ఫిక్స్ అయిపోతుంది అన్నట్లు. ఇప్పుడు అసలు టెక్నాలజీ ఎంత బాగా వచ్చిందో కదా. అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.